హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో డిఎస్సి సిద్ధమవుతోంది. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసి కొత్త ఉపాధ్యాయులను కొత్త సంవత్సరంలో నియమించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్, అంటే ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి అనే సమాచారాన్ని సేకరించి తర్వాత వాటి ఆధారంగా ఉద్యోగులకు ప్రమోషన్స్ అనేవి అందించి దాని తర్వాత మిగిలేటటువంటి ఖాళీలను రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో నోటిఫై చేసి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఆ ఉపాధ్యాయ పోస్టులను రాబోయే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాకపోతే ప్రస్తుతం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రతిపాదికన రాబోయే డిఎస్సి 2026 ఉండబోతోంది. కాబట్టి మరి కొత్త జిల్లాల ప్రతిపాదికనే ఖాళీలు నోటిఫై చేసే అవకాశం ఉంది. దాంతో పాటు మల్టీ జోనల్ విధానంలో కూడా పోస్టులు అనేవి చూపించాల్సిన అవసరం ఉంది. దీనికోసం అధికారులు తీవ్ర స్థాయిలో మరి వీటి మీద కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే అంటే ఉగాదికి డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. మరి రాబోయే విద్యా సంవత్సరానికల్లా ప్రభుత్వం ఈ నియామకాలు పూర్తి చేయబోతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరో డిఎస్సికి సిద్ధం. ముందుగా రేషనలైజేషన్, ఉద్యోగోన్నతులు అనగా ప్రమోషన్స్ కు ఏర్పాటు. నేడు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు విడుదల. ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మరో డిఎస్సి ప్రకటించి నియామకాలు జరపాలని నిర్ణయించి కసరత్తు చేస్తోంది. అన్ని జిల్లాల నుంచి ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు రానున్న మే, జూన్ నాటికి ఉద్యోగ విరమణ ఖాళీలను కేటగిరీ వారీగా సేకరిస్తున్నారు. ఆ మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఎంఈఓల నుంచి సమాచారం సేకరించారు. ఆ వివరాలు మదించి డైరెక్టర్ కార్యాలయానికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి డిఎస్సి ద్వారా జిల్లాలో 680 పోస్టులను భర్తీ చేశారు. ఏటా డిఎస్సి జరుపుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత డిఎస్సిలో ఎస్జిటి పోస్టులు కేవలం జిల్లాకు 93 మాత్రమే మంజూరు కాగా ఈసారి ఆ కేటగిరీ పోస్టులు సంఖ్య పెరుగుతుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. మరి ప్రస్తుతానికి మనం ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించి సమాచారం చూస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా మరి అధికారుల నుంచి ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించిన వివరాలు సేకరిస్తోంది. పశ్చిమాన ఉపాధ్యాయుల కొరత. ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా పరిధిలోని మండలాల్లో ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలు అధికంగా ఉన్నాయి. ఈసారి ఆ జిల్లాను యూనిట్ గా తీసుకుని పోస్టులు భర్తీ చేస్తే మారుమూల గ్రామాల్లో ఉపాధ్యాయుల కొరత తీరే అవకాశం ఉంది. త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, దొర్నాల, పుల్లల చెరువు మండలాల్లో ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. గతేడాది బదిలీల కౌన్సిలింగ్ లో అన్ని ఖాళీలు చూపించడంతో పట్టణాలకు దగ్గరగా ఉన్న పోస్టులు కోరుకున్నారు. దీంతో దూర ప్రాంతాల్లోని 4 కేటగిరీ పోస్టులు మిగిలిపోయాయి. డిఎస్సిలో ఎస్జిటి పోస్టులు తక్కువగా మంజూరు కావడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. గడిచిన 3 నెలల్లో జరిగిన ఉద్యోగ విరమణలు, రానున్న 4 నెలల్లో జరిగే ఉద్యోగ విరమణలు వెరిసి వందల సంఖ్యలో పోస్టులు ఖాళీ కానున్నాయి. పక్కా జాబితాల తయారీలో ఈసారి వివాదాలు, గ్రీవెన్స్, కోర్టు కేసులకు అవకాశం లేని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను రూపొందించడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఉపాధ్యాయుని నుంచి వ్యక్తిగత సర్వీస్ వివరాలు ఆన్లైన్ ద్వారా సేకరించారు. వారిచ్చిన వివరాలను ఆయా ఉపాధ్యాయులు ధృవీకరించాలి. ముందుగా రేషనలైజేషన్, అనంతరం ఉద్యోగోన్నతులు అనగా ప్రమోషన్స్ ప్రక్రియ, తరువాత డిఎస్సి నిర్వహిస్తారు. వీటన్నిటికీ ఉపాధ్యాయుల వివరాలే ప్రధానం. దానిని పక్కాగా రూపొందించే పనిలో ఉన్నారు. బుధవారం తొలి విడత జాబితా ప్రకటిస్తారు. అభ్యంతరాలుంటే సరిచేసి మార్చి 15న రెండో విడత, మార్చి 30వ తేదీన తుది జాబితా ప్రకటిస్తారు. ఉన్న ఖాళీల్లో 70% ఉద్యోగోన్నతుల ద్వారా, 30% పోస్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏవైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ 30% పోస్టులు భర్తీ చేస్తున్నారో అవే డిఎస్సి ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు. మొత్తానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో డిఎస్సికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. ముందుగా రేషనలైజేషన్ చేసిన తర్వాత ప్రమోషన్స్ అనేవి ఇస్తారు. ప్రమోషన్స్ అనేవి ఇచ్చిన తరువాత మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోయే ఉగాదికి రాబోతోంది.
కాబట్టి ఎవరైతే అభ్యర్థులు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారంతా కూడా మరి ఈ సమాచారాన్ని విశ్లేషించి అందుకు అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో డిఎస్సి 2025 నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా మంది అభ్యర్థులు త్రుటిలో ఉద్యోగాలు మిస్ చేసుకున్నారు. మరి గత 6 సంవత్సరాలుగా డిఎస్సి 2025కు ముందు 6 నుంచి 7 సంవత్సరాల వరకు డిఎస్సి నోటిఫికేషన్ లేదు. కాబట్టి చాలా మంది నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ప్రస్తుతం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలలో దాదాపు 3,500 దాకా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. అలాగే జూనియర్ కళాశాలల్లో కూడా చాలా ఖాళీలు అనేవి ఉన్నాయి. వీటన్నిటిని కాలేజీల్లో యుద్ధ ప్రతిపాదికన ఖాళీల భర్తీకి మరి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వైసీపీ హయాంలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు. శాసన మండలిలో మంత్రి నారా లోకేష్, శాసన మండలిలో ప్రసంగిస్తున్న మంత్రి లోకేష్ అంటూ చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీలను యుద్ధ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరుపై శాసన మండలిలో సభ్యుడు ఏ శివరామరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వాటిలో బోధనా సిబ్బంది, 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది పోస్టులను మంజూరు చేశామని తెలిపారు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో డేటా లేదని అన్నారు. ఏ టీచర్ ఎక్కడ పనిచేస్తున్నారో కూడా సమాచారం లేదని చెప్పారు. ఈ సమాచారం సేకరించడానికి 20 నెలల సమయం పట్టిందని అన్నారు. గతంలో తాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేదని చెప్పారు. ప్రభుత్వ డైట్, బిఈడి, బిపిఈడి కళాశాలను కూడా బలోపేతం చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. కాబట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తామని, అలాగే యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇక్కడ చెప్పడాన్ని మనం చూడవచ్చు. ఇక మరో నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం. పశు వైద్యుల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశు వైద్యుల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వ్యవసాయ పశు సంవర్ధక శాఖల మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతి కోసం దస్త్రం పంపినట్లు వెల్లడించారు. పశు వైద్య భవనాల మరమ్మతులకు బడ్జెట్ లో ప్రభుత్వం 25 కోట్లు కేటాయించిందని చెప్పారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో పశు వైద్యశాలల్లో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యేలు సాంబశివరావు, బుచ్చయ్య చౌదరి, మురళీమోహన్, ప్రశాంతి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వైకాపా హయాంలో దేనికి నిధులు ఇవ్వకుండా నాశనం చేశారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో ఏటా పశు వైద్య శిబిరాలు నిర్వహించే వాళ్ళం. నేను మంత్రి అయ్యే సమయానికి పశు వైద్యశాలల్లో మందులు, సిబ్బంది, వైద్య పరికరాల కొరత ఉంది. అస్తవ్యస్తమైన పరిస్థితిని చక్కదిద్దుకుంటూ వస్తున్నాం అని అచ్చెన్నాయుడు వివరించారు. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఉగాదికి జాబ్ క్యాలెండర్ తో పాటు అన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.